మాస్టర్ నమస్తే అండి. మనకి కామెంట్స్ రాశారు ఒక ఆయన, ప్రణీత్ హనుమంతు గురించి వీడియో పెట్టండి సార్ అని. మన దైనందిన కార్యక్రమాల్లో మనం ఉంటామండి. మనకి బయట ఏం జరుగుతుందో తెలియదు కదా, మనకి ఎవరో ఒకళ్ళు అడిగితే కానీ. సో అతన్ని అడిగితే గూగుల్ చేయండి అన్నాడు. సో మళ్ళీ నేను నిన్న మాట్లాడిన మన ఫ్రెండ్ దల్లాస్లో ఒక సబ్స్క్రైబర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఈమెయిల్ వేశారు ఇదే సబ్జెక్ట్ మీద. అంటే మనకు ఆల్రెడీ ఇద్దరు ఈ సబ్జెక్ట్ మీద పంపడం జరిగింది ఇన్ఫర్మేషన్. కానీ మనకు ఎవరో తెలియదు కదా. నాకు తులసి చంద్ నేను సబ్స్క్రైబ్ చేశాను, వీడియోలు చూస్తాను. మార్నింగ్ కాఫీ తాగేటప్పుడు టీ తాగేటప్పుడు పెడితే అర్థం అవట్లే, ప్రణీత్ దొంగడు అని తిడుతున్నారు. మనకి రూట్ కాజ్కి వెళ్ళాలి కదా, అసలు ఎవరు ఏంటి కథా కమీషు. నేను మానేసాను, కంప్లీట్ చూడలేదు. సో నేను ఈమెయిల్ వేసాక నేను యూట్యూబ్లోకి గూగుల్లో కొట్టి హూ ఈజ్ ప్రణీత్ హనుమంత్ అని కొడితే నాకు వెంటనే లింక్స్ వచ్చేయండి. గూగుల్లో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్టెడ్ ఇన్ బెంగళూరు బై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో జూలై 10th 2024 5:30 PM IST హైదరాబాద్ అని ఉంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఈ 29-year-old రెసిడెంట్ ప్రకాష్ నగర్ హైదరాబాద్ ఇన్కమ్యూనికేడో అని ఉందండి, అరెస్ట్ చేస్తారండి క్యాండిడేట్ని. సో నేను ఈ తులసి చంద్రలో చూసినప్పుడు వాళ్ళ ఫాదర్ IAS, మదర్ అని వాళ్ళ వీడియోలు కూడా ఆవిడ కొంచెం పెట్టింది, మనం ఫుల్గా చూడలేదు. నేను ఇంకా ఏం చూడలేదండి ఆయన గురించి వీడియోలు. అందులో ఆవిడ చెప్పడం, తులసి చంద్ గారు ఒక ఇంగ్లీష్ వాళ్ళ వీడియోలో ఒక అమ్మాయి ఫాదర్ వస్తుంటే ముగ్గురు ప్రణీత్ హనుమంతు కాకుండా ఇంకో ఇద్దరు ఎవరో కూడా కామెంట్ చేస్తున్నారని. అక్కడ దాకా మనకు సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్ట్ తెలియని వీడియో పెట్టకూడదు కదా. సో నేను ఇప్పుడే మన సబ్స్క్రైబర్ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత నేను గూగుల్లోకి వెళ్ళి కొట్టాను కదా. కొడితే TV9 24 న్యూస్ 3 minutes అది ఒక్కటే చూస్తాను నేను రోజుకు ఒకసారి. అందులో కూడా సాయి తరం తేజ్ ఏదో ఎక్స్లో రాశారని వచ్చింది. సో ట్వీట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అందరూ, రేవంత్ రెడ్డి గారు అందరూ రియాక్ట్ అని న్యూస్లో కూడా చూశాను. అక్కడ దాకా కథ బాగానే ఉంది, అరెస్ట్ చేశారు. కానీ అందరికీ సమానంగా ఉండాలి కదండి. ఇప్పుడు ఈ అమెరికన్ యాంగిల్లో ఆలోచిస్తే ఇన్డెప్త్ వెళ్ళాలి, సైకలాజికల్గా ఎంత అది చైల్డ్ ప్రొనోగ్రఫీయా లేకపోతే చైల్డ్ అబ్యూస్ కిందకు వస్తుందా. మరి అలా చూస్తే బాలకృష్ణ గారు మన సబ్స్క్రైబర్ పంపినది చూస్తున్నాను, బాలకృష్ణ కామెంట్స్ అండ్ గర్ల్ NDTVలో ఆ లింక్ కొడితే NDTVకి వచ్చేసిందండి. అందులో ఏముంది, రేప్ చేయమని ఉందన్నమాట. ఆయన అన్నాడు వెంట పడితే ఏం చేయాలంటే రేప్ చేసేయాలి అన్నాడు. మరి అది తప్పే కదా. ఫ్యాన్స్ వెంట పడితే ఏం చేస్తాం, కడుపు చేస్తాం అన్నాడు. అప్పటికైనా ఎమ్మెల్యేనే ఎంపీని మనకు తెలియదు, లా మేకర్. సో మరి ఆయన చూడండి, మరి అది దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా, దీని మీద కూడా చేయమని ప్రజలు అడగాలి కదా. ఇంకోటి అమీర్ ఖాన్ డాటర్ ఈరా ఖాన్ 25th year బర్త్ డేట్ అండి. ఆ వీడియోలో ఆవిడ బికినీలో ఉంది, ఆయన కొడుకుని ఆయనకి షర్టే లేదు. నేను అమెరికన్ అంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు ఇది అనుకున్నాను. మరి ఒకవేళ ఫుల్గా పేరు కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఎవరది, ప్రణీత్ హనుమంతు. అలా వీడియోలో ఏమైనా పెట్టాడా, చొక్కాలు ఇప్పేసి లేదు కదా, కామెంట్ చేశాడు. బట్ అదెంతో ఇది అంతే కదా. బట్ వీళ్ళు సెలబ్రిటీ అని వీళ్ళని ఏమీ చెయ్యట్లేదా. ఆ తర్వాత ఇంకా నాకు చాలా లింక్స్ పంపారు ఆయన. ఇంకా లింక్స్ పంపితే అవి జబర్దస్త్కి వెళ్ళిపోతున్నాయి అనమాట లింక్స్. వాళ్ళు హైపర్ ఆది, రైజింగ్ రాజు. తర్వాత నేను ఆయనతో అన్నాను,
వాచ్ ది బిలో వీడియోస్ హౌ దీస్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సచ్ బ్యాడ్ జబర్దస్తి కామెడీ. సమ్ గ్రేట్ యాక్టర్స్ లైక్ బాలకృష్ణ, ఈటీవీ బాలకృష్ణ డు నాట్ హ్యావ్ ఎనీ రోల్స్. యా, జబర్దస్త్ కామెడీ ఇంకా చాలా పంపారు ఆయన లింక్స్. మనం మళ్ళీ ఓపెన్ చేసుకుంటే వెళ్తే మళ్ళీ మీకు అది కనిపించదు కాబట్టి నేను చెప్తున్నాను. కొడాలి నాని గారు, రోజా గారు, ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే టీడీపీలోనూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో కూడా అంతకుముందు మినిస్టర్స్ చేశారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. వాళ్ళు ప్రెస్ మీట్లో బూతులు మాట్లాడేవారు కదా. కొంతమంది మ్యూట్ పెట్టేశారు, కొంతమంది మ్యూట్ పెట్టకుండా వేశారు. మరి ఒకవేళ ఈయన పేరు ప్రణీత్ హనుమంతుది తప్పైతే వీళ్ళందరిది కూడా తప్పే కదా. వల్గారిటీ, బిగ్ బాస్ ఒకటి. మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేసి ఉంటే లా అందరికీ సమానము అని ఒక నాలాంటి కామన్ మ్యాన్కి అనిపించేది. కానీ ఈజీ టార్గెట్, అతను యూట్యూబర్, ఆయన టార్గెట్ చేస్తే అయిపోతుంది, ఈగో సాటిస్ఫై అయిపోతుంది అని అరెస్ట్ చేశారు. తప్పే, అతను చేసిన తప్పే, వీళ్ళు చేసిన తప్పే. బట్ వీళ్ళని కూడా అతను అరెస్ట్ చేసే ముందు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. నేను వీళ్ళు కూడా అలాంటి వల్గారిటీయే కదా ప్రదర్శించారు, బాడీ షేపింగ్ అది అయితే. మరి ఇదంతా వదిలేసి వాళ్ళు ఒక్కరిని ఎలా చేస్తారు? అది నా క్వశ్చన్. నేను పబ్లిక్ వదిలేస్తున్నానండి. ధన్యవాదాలండి. నాకు ఫుల్ డీటెయిల్స్ తెలీదు, బట్ ఇంతవరకు నేను కంటెస్ట్ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో మీరు సాయి ధరమ్ తేజ్ గారిని డిప్యూటీ సీఎం గారికి చేసి అడగాలి. ఎందుకు మరి సాయి ధరమ్ తేజ్ వాళ్ళ బాబాయ్యే కదా, ఎవరు పేర్లు కూడా గుర్తురావట్లేదు సార్, నాగబాబు గారు. మరి జబర్దస్త్లో జడ్జి అయినా, అసలు జబర్దస్త్లో కామెడీ పెద్దడికి తెలుగు నేర్పించాక జబర్దస్త్ చూడనిచ్చాడు కదా. ఇక్కడ ఎవరో ఫ్రెండ్ పరిచయం చేశారు జబర్దస్త్ ప్రోగ్రామ్ని. నాన్న ఏంటి వాళ్ళు అది కామెడీ కాదన్న, వల్గర్గా టీజింగ్ అబ్యూజ్ చేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. కట్టేయంటే ఇంక కట్టేశాను. అప్పటి నుంచి నేను ఇంకా 2018 నుంచి జబర్దస్త్ చూడడం మానేశానండి. బికాజ్ అది కామెడీ అని నేను అనుకోవట్లేదు. బాడీ షేపింగ్ ఇది అది. మరి అది ఎంతో ప్రణీత్ 90s కిడ్ అనుకోండి. నేను అసలు చూడలేదు కూడా. ఎవరో వచ్చి ఏదో వీడియో పెట్టమని అడుగుతారు. మనం దైనందిన కార్యక్రమంలో మనం ఉంటాం, చేయలేం కదా. బట్ అడిగారని చెప్తున్నాను. ఇప్పుడు ప్రణీత్ ఏమనుకుంటాడో, పుట్టి పెరిగి సంబంధంలోకి రాగానే వీళ్ళే అనుకుంటారు. మా జనరేషన్ అనుకోండి, మేము బ్లాక్ అండ్ వైట్ టీవీలో కూడా యాంకర్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు టీవీ యాంకర్స్ చూస్తున్నాము, టీవీ నైనాలని. సో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది సొసైటీ అంటే ఇది అని. సొసైటీని మార్చాలనుకుంటే మీరు వీళ్ళందరినీ కూడా లోపల వేయాలి. ఇందాక చెప్పిన పేర్లు వీళ్ళు కదండి. అంటే నీకో న్యాయం నాకో న్యాయం అంటే అలాగా అందరికీ సమానంగా ఉండాలి కదా. తులసి చంద్ గారైనా ఆవేశంగా ఆయన తిట్టినా మరి వీళ్ళందరిది కూడా చెప్పగలగాలి. ధన్యవాదాలు మాస్టర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.